ఇంట్లో పేదరికం ఉన్నా సరే, ఆర్థికమైన ఇబ్బంది కనిపిస్తూ ఉన్నా సరే, ఏదో ఒక వ్రతం చేసి అలవాటు మనకు ఉందనుకోండి, సత్యనారాయణ వ్రతం ఏటా మానకుండా ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి నాడని పెట్టుకున్నాం అనుకోండి, కిందసారి మనకి డబ్బులు బాగా ఉన్నాయి, వ్యాపారంలో కలిసి వచ్చింది, ఓ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి వ్రతం చేశాం, దాన ధర్మాలు చేశాం, 10 మందిని భోజనాలు పెట్టాం, చేశాం. ఈసారి అంత ఓపిక లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? వ్రతం మానకూడదు. ఆ సత్యనారాయణ స్వామి విగ్రహం పాత బొమ్మైనా పర్వాలా అక్కడ పెట్టేసి, తమలపాకు పెట్టేసి, పసుపు వినాయకుడిని పెట్టేసి, 2 అరటిపళ్ళు పెట్టేసి, ఆ వ్రతకథ చదువుకునే, స్వామి ఈసారికి ఇంతే చేయగలను, నన్ను మన్నించు, నేను మానలేను, నిన్ను కొలవకుండా నేను ఉండలేను, నువ్వు వ్రతం చేయకపోతే అలాగా. అందులో కాస్త ఏదో కథ చెబుతున్నారు, సత్యం గొప్పది అంటారు, కాస్త సత్యానికి కట్టుబడి ఉంటాను, కానీ నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయమంటావు అని ఒక్క నమస్కారం చేసి ఆ 2 అరటిపళ్ళే అక్కడ పెట్టి, పురోహితుని అవసరం కూడా లేకుండా మనమే కథ చదువుకుని ఆ వ్రతాన్ని పూర్తి చేసేస్తే భగవంతుడు సాయురారోగ్య భోగభాగ్యాలన్నీ అనుగ్రహిస్తాడు.